చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, గిన్నీస్ రికార్డ్ హోల్డర్. ఈ మధ్యకాలంలో పిల్లలలో ఎక్కువగా చూసుకున్నామంటే 20-25 ఇయర్స్ బిలో పిల్లల్లోనే పీరియడ్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఎందుకంటే నాకు ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తూ ఉంటాయి. పిల్లలు మాట్లాడినప్పుడు వాళ్ళ పేరెంట్స్, అమ్మ మాట్లాడినప్పుడు చాలా బాధపడుతూ మాట్లాడుతుంటారు. రీసెంట్గా ఒక పాప 18 ఇయర్స్ 5 మంత్స్ అయింది పీరియడ్స్ వచ్చి అని చెప్పారు. నేను చెప్పాను ఫస్ట్ యోగా స్టార్ట్ చేయమ్మా అని కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పాను. వితిన్ 15 డేస్లో తన పీరియడ్ రావడం అనేది న్యాచురల్గా జరిగింది. అంతకుముందు పీరియడ్స్ రాకపోతే డాక్టర్ వాళ్ళకి పిల్స్ ఇచ్చేవాళ్ళు. ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసే పిల్స్ వేసుకుంటా, 21 డే పిల్స్ అంటారు, ఇలాంటివి యూస్ చేసేవాళ్ళు అనమాట. అవి యూస్ చేస్తే పీరియడ్ వస్తుంది, లేదంటే లేదు. ఇలా ఎన్ని రోజులను చేయగలుగుతారు? ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. దీనివల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. దీంతోపాటు పిల్లల స్టడీస్ మీద ఉన్న స్ట్రెస్ కావచ్చు, వాళ్ళకి ఈ ఓవర్ వెయిట్ పెరిగిపోవడం వల్ల కావచ్చు, చాలా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి సింపుల్ యోగా ప్రాక్టీసెస్ చేయించాలి. హోమ్ రెమెడీస్ కొన్ని ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఎలా యూస్ చేయాలి చాలా సింపుల్గా ఉంటాయి అన్నది నేను యోగా తర్వాత చెప్తాను. మొదటగా ఎలాంటి యోగా చేయాలనేది చెప్తాను, నేర్చుకుందాము. తర్వాత ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం బాగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడము, అవుట్ సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ బాగా తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా మన ఆరోగ్యం మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది. పీరియడ్ రాకపోవడం ఒకటి, ఓవర్ వెయిట్ పెరిగిపోవడం ఒకటి, వీళ్ళకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా ఎక్కువైపోవడానికి ఈ అవుట్ సైడ్ ఫుడ్, ఈ ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా వీళ్ళకి సపోర్ట్ అయిపోతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరగడానికి. సో వాటిని స్టాప్ చేసి ఇంట్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్నది తెలుసుకుందాము. మొదటగా యోగా ప్రాక్టీస్ ఎలాంటివి చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్గా చేసే యోగా ప్రాక్టీసెస్. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది బద్ధకోనాసన, బటర్ఫ్లైలో స్టార్ట్ చేసుకుందాం. ఈ బటర్ఫ్లై మినిమము 50 కౌంట్స్ అనేది మొదలు పెట్టుకోవాలి. ఈ పిల్లలు, ఇలాంటి పిల్లలు పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు మినిమము డైలీ 20 మినిట్స్ నుంచి 1 అవర్ యోగా అయితే కంపల్సరీ చేయాలి. మార్నింగ్ కాలేజ్ టైం అయిపోతుంది, స్కూల్ టైం అయిపోతుంది అనుకుంటే ఎర్లీగా బస్సెస్ ఉండి వెళ్ళిపోతారు కదండి, ఈవినింగ్ వచ్చిన తర్వాత అయినా సరే ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పటి నుంచి చేస్తూ ఉంటే అసలు సమస్య లేని పిల్లలు చేస్తూ ఉంటే ఎప్పటికీ సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సమస్యలతోటి ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పలేకపోతున్నాం ఈ కాలంలో. స్ట్రెస్, యాంగ్జైటీ, వాళ్ళకి చదువు మీద ఒత్తిడి ఎక్కువైపోయి డిప్రెషన్ ఎక్కువ అవడం, వీటన్నిటి వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది. మనం తీసుకుంటున్న ఆహారం వల్ల కూడా చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఆ ఆహారం గురించి చెప్పుకుందాం. చూడండి, ఇలా ఒక 50 కౌంట్స్ అయిన తర్వాత చూడండి, థైస్ని ఇలా కొంచెం కిందకి పుష్ చేసి బ్యాలెన్స్ చేయాలి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్. మళ్ళీ ఒక డీప్ బ్రీత్ అవుట్. ఇంతే, రిలాక్సింగ్గా. తర్వాత చూడండి, నీస్ని ఇలా పెట్టి స్లోగా హెడ్ రైట్కి, నీస్ లెఫ్ట్కి, హెడ్ లెఫ్ట్కి, నీస్ రైట్కి, రైట్ లెఫ్ట్, రైట్. మెయింటైన్ 2, 4, 6, 8, 10. ఆపోజిట్ సైడ్ 2, 4, 6, 8, 10. రిలీజ్. మెల్లగా రిలీజ్ చేసుకొని ఇప్పుడు ముందుకి లెగ్స్ని స్ట్రెచ్ చేసి చూడండి, షేక్ చేసుకొని రైట్ లెగ్ని ఇలా పొట్ట మీదకి, హెడ్ని నీ వరకు టచ్ చేసేలాగా ప్రెస్ చేసి ఉంచాలి. ఇలా 10 సెకండ్ల నుంచి 20 సెకండ్ల వరకు ఉండాలి. ఒక డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉండాలి. రిలీజ్ చేసి దెన్ లెఫ్ట్. 10 to 20 కౌంట్స్. పొట్ట మీద బాగా ఒత్తిడి వస్తూ ఉంటుంది. ఆ ప్రెషర్ని గమనిస్తూ డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇలా
3 to 4 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి రైట్ లెగ్ని ఇలా లెఫ్ట్ సైడ్కి కంఫర్టబుల్గా మనం ఈ రైట్ నీని పొట్ట మీదకి ప్రెషర్ ఇస్తున్నాం. డీప్ బ్రీతింగ్. ఇవి పిల్లలకి ఈజీగానే సింపుల్గానే ఉంటాయి. రిలీజ్. ఆపోజిట్. డీప్ బ్రీతింగ్, రిలాక్సింగ్గా. రిలీజ్. లెగ్స్ ఒక్కసారి షేక్ చేసుకుంటాము. చూడండి లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని స్లోగా హ్యాండ్స్ వదులుతూ హెడ్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్ చేసి మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10, 12. ఇన్హేల్ సెంటర్. స్లోగా ఇలానే ముఖాల మీదకి రావాలి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటారు. ఇక్కడ కట్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటారు. స్లోగా రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. రైట్ మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10. ఇన్హేల్ అప్. లెఫ్ట్ మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పోస్చర్స్. థైరాయిడ్ వల్ల వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా తగ్గించడానికి ఇది ఉష్ట్రాసన స్ట్రెచ్ అంటారు. చాలా మంచిది. నెక్స్ట్ ఇలా చక్కగా బోర్లా పడుకొని చూడండి. ఇన్హేల్. అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేసి లోయర్ అబ్డోమెన్ నుంచి స్ట్రెచ్ రావాలి. లుక్ అప్. మెయింటైన్. 2, 4, 6, 8, 10, 12. మెల్లగా శశాంకాసన. రిలాక్సింగ్గా హెడ్ డౌన్ చేసుకొని ఇక్కడ కూడా ఒక 10 to 15 సెకండ్స్ ఉండాలి. డీప్ బ్రీతింగ్. మళ్ళీ ఇంకొకసారి సర్పాసన. సర్పాసనాన్ని మినిమం 3 to 5 టైమ్స్ అనేది రిపీట్ చేసుకోవాలి. శశాంకాసన. నెక్స్ట్ వజ్రాసనాలో రిలాక్సింగ్గా కూర్చోవాలి. వజ్రాసనాలో మినిమం ఒక 1 minute వరకు కూర్చోగలిగారంటే స్పైన్ అనేది చక్కగా స్ట్రైట్ అవుతుంది కాబట్టి లోయర్ అబ్డోమెన్ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఓవరెస్ మీద స్టిమ్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఎస్, ఈ సీక్వెన్స్ని ఇప్పుడు చూపించిన సీక్వెన్స్ని చాలా సింపుల్ సీక్వెన్స్ 2 to 3 టైమ్స్ అనేది రిపీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎలాంటి ఆహారం తినాలి అన్నది మాట్లాడుకుందాం. ఈ పీరియడ్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడే పిల్లలు ఇంటి ఫుడ్, ఆయుర్వేదంకి సంబంధించిన ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో రోజులుగా పీరియడ్ రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకి మునగాకు వారంలో 2-3 సార్లు మీరు కూర చేసుకొని తినండి, పచ్చడి చేసుకొని తినండి, నిల్వ పచ్చడి చేసుకొని తినండి, లేదా షాలో ఫ్రై లాగా చేసుకొని తాలింపులు అంటారు, అలా చేసుకొని తిన్నా కూడా చాలా చాలా మంచిది. ఇలా కుదరలేదు, మునగాకు మనకు అవైలబుల్ లేదనుకోండి, ఇది ఒక అమృత ఆహారం అన్నమాట. మన సర్వరోగ నివారిణి అని కూడా చెప్పచ్చు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఈ మునగాకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఫస్ట్ పీరియడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేసే ఫస్ట్ హెల్తీ ఫుడ్ మునగాకు. మునగాకు పౌడర్ మనకు అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో, డ్రై ఫ్రూట్ షాపుల్లో దొరుకుతుంది. మునగాకు పౌడర్ తెచ్చుకోండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి యోగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఒక టీ గ్లాస్ ఆఫ్ బాగా వేడి నీళ్ళు తీసుకోండి. జస్ట్ 1/2 teaspoon మునగాకు పౌడర్ తీసుకొని వాటర్లో బాగా మిక్స్ చేసేసి టీ లాగా సిప్ చేస్తూ తాగండి. ఇది పొట్టను ఎంత బాగా శుభ్రం చేస్తుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, పీరియడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అమృతంలాగా పనిచేస్తుంది. ఇలా మార్నింగ్ ఈ మునగాకు టీ తాగాలి. తర్వాత తీసుకునేటివన్నీ కూడా ఉప్పు, కారము, స్పైసెస్ ఎక్కువ లేకుండా కొంచెం సాఫ్ట్ ఫుడ్, కిచడీస్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలన్నమాట. ఈవినింగ్ టైం మీరు భోజనం చేసిన ఒక 1 hour 2 hours తర్వాత 1 to 2 hours తర్వాత నల్ల నువ్వుల్ని ఒక 2 స్పూన్లు నల్ల నువ్వులు 2 గ్లాసుల వాటర్లో బాగా మరిగించి
ఒక గ్లాస్ అయ్యే వరకు ఉంచి తాటి బెల్లం, అందులో కొంచెం తాటి బెల్లం వేసి టీ లాగా వడగట్టుకొని తాగేసేయండి. ఇలా 3-4 డేస్ చేశారంటే పీరియడ్స్ ఈజీగా వచ్చేస్తాయి. అస్సలు కంగారు పడద్దు. మెడిసిన్స్కి ఎక్కువ బాడీని అలవాటు చేయకండి. ఇలా కనుక కంటిన్యూస్గా మనము హోమ్ రెమెడీస్, యోగా చేస్తూ ఉన్నామంటే ఈ పీరియడ్ ప్రాబ్లం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. పడుకునే ముందు ఆముదం, క్యాస్ట్రాయిల్ అంటారు కదా, ఆముదాన్ని ఒక 4-5 చుక్కలు నాభిలో వేసుకొని బాగా చక్కగా మసాజ్ చేసి పడుకోండి. అసలు ఇక మనకు ఎలాంటి రోగాలైనా సరే తగ్గించడానికి ఈ ఆముదము అసలు సర్వరోగ నివారణ అనే చెప్పచ్చు. పడుకునేటప్పుడు ఖచ్చితంగా నాభి సూత్ర అంటారు దీన్ని, ఫాలో అయ్యారంటే ఈ ఆసనాసు, ఈ హోమ్ ఫుడ్, ఆముదంతో మన మర్దన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చూసి ఒక వారంలోనే మీరు తేడాని గమనిస్తారు. యోగా చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.